491 485
508 పాత నంబర్ 502 పాటతో ఆరంభిస్తాం. Yeah.
488. పాట సంఖ్య 488, 482. సియోను పాటలు సంతోషముగా సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోను Amen.
465 468 465 I
దగ్గును బట్టి గొంతు సరిగా లేదు, మీరు అంతకంటే ఆగిపోతున్నారు. పైన వాటిని నిలదీయుము, పైన వాటిని నిలదీయుము, మీరు కొంచెం పాటలో సాయం చేస్తే మీరు పాడితే కొనసాగింపు చేస్తాం. మీరు సాధన చేయకపోతే 2 వచనాలు పాడటం ముగిస్తున్నారు. మన్నమి మన్నమే ప్రభుని వలలో ప్రభువును
నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయం 3వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథము 12వ అధ్యాయము 39వ వచనం. కలిసి చదువుకుందాం. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండి, పాత గుమ్మము అవతల నుండి, మత్స్యపు గుమ్మము అవతల నుండి, అనన్యాయులు గోపురం నుండి గొర్రెల గుమ్మం వరకు వెళ్ళి బందీ గుమ్మములో నిలిచిరి. ప్రార్థన చేస్తాం. తండ్రి, ఇచ్చినటువంటి అవకాశం కొరకే వందనాలు. మీ యొక్క సహాయం సన్నిధి నుండి దయచేసి కాపాడుతూ పాలించండి. చదువుకున్న భాగం జ్ఞానించే సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్. కాబట్టి ఇక్కడ మరి ఎఫ్రాయిము గుమ్మం అనేది కూడా ఉంది. ఎఫ్రాయిము గుమ్మం. ఎఫ్రాయిము యోసేపు యోసేపు అంటే ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత యోసేపు పిల్లల్ని దీవించి ఎఫ్రాయిము ఈ గోత్రంలో చేర్చినాడు. ఆ గోత్రములు చేర్చినాడు. అది మనకు ఇప్పుడు అవసరం లేదు. మళ్ళీ అక్కడ నుండి 2 రాజ్యాలు చేరడం అదంతా పెద్ద అది ఉంటుంది. మనం తూర్పు ద్వారం అంటే సూర్యుడు ఉదయించేటువంటిది ఎఫ్రాయిము గుమ్మం ఊరికి అట్లా మనసు పడేసుకున్నాం. ఇప్పుడు మనం ధ్యానం చేసేది బందీ గృహం గురించి జ్ఞాపకం చేస్తాం. చదవండి. బందీ గృహం గురించి చివరిలో ఉంటుంది. పూర్తి చదవండి. కాబట్టి మరి బందీ గృహము అంటారు. బందీ గృహం అనేటువంటి మాట ఎందుకు వచ్చింది అంటే, యెరూషలేము అనేటువంటి పరిశుద్ధమైనటువంటి పట్టణంలో ఎవరైతే తప్పు చేస్తున్నారో, దేవుని ఆజ్ఞను ఎవరైతే ఉల్లంఘిస్తున్నారో వారిని తీసుకుపోయి ఆ బందీ గృహంలో బంధిస్తారు. బందీ గృహంలో బంధిస్తారు. ఉదాహరణకి చూడండి, నిర్గమకాండము 35:2. నిర్గమకాండము 35వ అధ్యాయము 2వ వచనం. కనుక 6 దినములు పనిచేయవలెను, 7వ దినమున 7వది మీకు పరిశుద్ధ దినం, అది యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో పని చేయు ప్రతివాడును. కనుక 6 దినాలు పని చేసుకొని 7వ దినము దేవుడికి ఇవ్వాలని చెప్పినారు. అది కాదన్నారు. తర్వాత లేవియాకాండం 23:3. 23:3. 6 దినములు పని చేయవలెను. కనుక దేవుని దినాన్ని కూడా వారే తీసుకున్నట్టు మనకు అర్థమవుతుంది. 25:4-5. 25వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. 7వ సంవత్సరం భూమికి మహావిశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరున విశ్రాంతి సంవత్సరంగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘమా,
ఈ బందీ గృహం అనేటువంటిది తప్పు చేసినటువంటి వారిని శిక్షించడానికి కొరకు ఆ బందీ గృహము ఏర్పాటు చేయబడింది. ఆరంభంలో నుంచి మనం ఎరుగుదము ఆదాములు తప్పు చేసినారు. తప్పు చేసిన వారిని సత్యవంతుడైనటువంటి దేవుడు ఆ దేవుడి తోటలో నుండి వారిని వెలగొట్టినాడు. ఎందుకు అంటే దేవుని తోట పవిత్రమైంది, పరిశుద్ధమైంది. పరిశుద్ధమైనటువంటి ప్రదేశంలో అబద్ధికులు ఉండటానికి వీళ్ళే కనుక బయటికి పంపేసినారు. కనుక ఈ ప్రకారంగా మరి ఆరంభంలో నుండి మనం ఇలాంటి పనులు అంటే తప్పు చేసినటువంటి వారిని దేవుడు శిక్షించినట్లుగా మనం చూస్తున్నాం. 2వ పేరు 2:4 దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళ లోకమందరి కటిక చీకటి గల విలంబులలోని రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించారు. ఇప్పుడు మనము పేతురు పత్రికలో దేవదూతలు తప్పు చేసినప్పుడు వారిని ఆ చీకటిలో బంధించినట్టు చూస్తున్నాం. ఇది మొదటిది. రెండవది ఆదాములు తప్పు చేసినప్పుడు తోటలో నుంచి వారిని వెళ్ళగొట్టినాడు. మూడవది ఇశ్రాయేలీలు దేవుని ఆజ్ఞను ఉల్లంఘించిన కారణాన 6 దినములు పని చేయాలి, 7వ దినము విశ్రాంతి దినం, అది దేవుని పరిశుద్ధ దినం అనంటే వారు లెక్క చేయని కారణాన వారు బబులోను దేశానికి పట్టించబడ్డారు. చూడండి 2వ దినవృత్తాంతములు. ఈ మాటలు మన మనసులో ఉంచుకుంటే మంచిది. 6వ అధ్యాయం 14 నుండి అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహం కట్టుకొని బహువాద్రోగులై యెహోవా యెరూషలేమును పరిశుద్ధపరిచిన మందిరము అపవిత్రపరచిరి. తర్వాత 17 వారి పితరుల దేవుని యెహోవా తన జనులందరూ తన నివాస స్థలమును కటాక్షము గలవాడై అలాంటి తప్పు చేసిన దేవుడు వారి మీద కటాక్షము కలిగి వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుతూ వచ్చాడు. ఆయన పెందల కడ లేచి పంపుతూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయించు ఆయన కార్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సౌఖ్యము కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదకి నివారింప సౌఖ్యం కాకుండా అంటే మనకు పూర్తిగా అర్థం కావాలంటే అగ్ని ఆర్పటానికి ఎన్నో యంత్రాలు ప్రయత్నాలు చేసినారు అమెరికాలో. అది ఎవరి వల్ల కాదు. కనుక మరి దేవుని కోపము జనుల మీదకి వచ్చినప్పుడు ఈ ప్రకారంగా ఆయన 20 అంటాడు కదా, నీ క్షేమకాలంలో నేను నీతో మాట్లాడుతుని అని అన్నప్పుడు నేను విననని వంటి నా మాట వినకపోవటమే నీకు బాల్యం నుండి వాడుక అంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ బందీ గృహం యొక్క లక్షణాలు ఇది. బందీ గృహాన్ని ఏర్పాటు చేసింది దేని కొరకంటే తప్పు చేసినటువంటి వారిని బంధించినారు. దేవదూతలు తప్పు చేస్తే కటిక చీకటితో బంధించినారు. ఆదాములు తప్పు చేస్తే తోటలో నుండి వెళ్ళగొట్టినారు. ఇశ్రాయేలు తప్పు చేస్తే మరి యెరూషలేములో నుండి వెళ్ళగొట్టారు. చూడండి 18 చదవండి. దినవృత్తాంతములు. మరియు బబులోను రాజు పెద్దలనేమి చిన్నలనేమి దేవుని మందిరపు ఉపకరణలన్నింటినీ యెహోవా మందిరపు నిధులలోని
కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నింటినీ కాల్చివేసి దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేసి కత్తుల చేత తప్పించుకున్న వారిని తీసుకొని పోయాడు. కనుక అది పారసీకుల యొక్క పరిపాలన. వీళ్ళని తీసుకొని పోయినాడు. సరే, ఇంకొక మాట మనం గమనిస్తాం. దేవుడు సత్యవంతుడు కనుక అసత్యవంతుడు అక్కడ ఉండటానికి వీళ్ళేదని దేవదూతల్ని కఠిన చీకటితో బంధించాడు. దేవుడు సత్యవంతుడు కనుక తన పిల్లలైనటువంటి ఆదాములు తప్పు చేసి ఆయన తోటలో నుండి వెళ్ళగొట్టినాడు. అయితే దేవుడు ప్రేమగల దేవుడు కాబట్టి ఇంకొక మార్గాన్ని ఏర్పాటు చేసినాడు. ఏం మార్గం ఏర్పాటు చేసినాడు అంటే ఆ అవ్వను ఆదరించినాడు. అమ్మ, నీవు శిశు ప్రసూతి ద్వారా రక్షించబడతావని చెప్పాడు. వారిని తోటలో నుండి వెళ్ళబట్టి తోటల కాపులు పెట్టినాడు. ఎవరిని కాపులు పెట్టినాడు? ఖడ్గజ్వాలలను కాపులు పెట్టినాడు. ఆ ఖడ్గజ్వాలలు ఎప్పటికిట్లా తిరుగుతూ ఉంటాయి. వాటిని కాపులు పెట్టినాడు. తోటలోనికి రావాలంటే ఈ ఖడ్గానికి ఆహూతి కావాలి. అందుకే జకర్యా గ్రంథంలో అంటాడు, చూడండి, దానికి ముందు గలతీ 4:4 గలతీ పత్రిక 4:4 కాలము. ఇప్పుడు ఇక్కడ ఒక మాట ఆగండి. మనము రాజులు, జీవవృత్తాంతాలు ఇవన్నీ చదువుతూ వచ్చిన తర్వాత చివరికి మలాకి ఉంటుంది. మలాకి ద్వారా ప్రవక్తలు కానీ, ప్రవచనాలు కానీ, దర్శనాలు కానీ, దేవుని వాక్యం కానీ మరి ఏమి లేకుండా ఆగిపోయింది. 4 సంవత్సరాలు వచ్చేది. 4 సంవత్సరాల తర్వాత అదే కాలము పరిపూర్ణం. అంటే కాలము పరిపూర్ణమైంది. ఇప్పుడు యేసు ప్రభుల వారు జన్మించినాడు. యేసు ప్రభుల వారు జన్మించినాడు. ఎందుకు జన్మించినాడు? ఇప్పుడు జకర్యా గ్రంథం 13:7 ఖడ్గమా కనుక ప్రజలు, దేవుని ప్రజలు, ఖడ్గము దేవుని యొక్క ఉగ్రత ఆ గొర్రెల కాపురి యేసు ప్రభుల వారి మీద ఆ ఖడ్గజ్వాలలు కాపులు పెట్టినటువంటి ఆ ఖడ్గము దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క కోపము ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారి మీద పడిన కారణాన మానవునికి పాప క్షమాపణ కలిగినది. క్షమాపణ కలిగినది కనుక ఇప్పుడు మరలా దేవుని దగ్గరికి రావడానికి ఆస్కారం ఉంది. దేవుని దగ్గరికి దేవుడు సత్యవంతుడు వెళ్ళగొట్టినాడు. దేవుడు ప్రేమమయుడు ఒక పద్ధతిని ఏర్పాటు చేసినాడు. మన పిల్లలు తప్పు చేస్తే శిక్షిస్తాం. వాడు మరలా దగ్గరికి రావడానికి, మరలా క్షమాపణ కోరడానికి కొన్ని ప్లాన్లు ఏర్పాటు చేసుకుంటాం. మనకై మనం తెలియకుండా వాడు వస్తే మన తప్పు మనకు అర్థమైతే వస్తే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో అట్లా చేస్తాం. అదే ప్రకారంగా దేవుడు అవ్వతో మాట్లాడినట్టుగా ఆ ప్లాన్ ఏర్పాటు చేసినాడు. ఆ ఖడ్గమనేటువంటి ఉగ్రత, ఆ ఖడ్గమనేటువంటి పాపము ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారు, ఆ గొర్రెల కాపురైనటువంటి యేసు ప్రభుల వారి మీద పడేది. అదే శిలువ మరణం. గనక తప్పుకు శిక్ష ఇక్కడ తీరిపోయింది. ఇప్పుడు లోపలికి రావటానికి ఆధారం. మరి ఇశ్రాయేలు తప్పు చేసినారు కదా, 6 సంవత్సరాలు పనిచేసి 6 దినాలు పనిచేసి ఒకరోజు దేవునికి ఇవ్వాలన్నారు. ఆ ఒక్కరోజు కూడా వారే ఆక్రమించుకున్నారు కనుక అన్నిట్లో దేవుని ఆజ్ఞను వారు కాదన్నారు కనుక
అవన్నీ లెక్కబెట్టి ఒక్క దినానికి 1 సంవత్సరం లెక్కబెట్టి 70 సంవత్సరాలు బబులోను దేశంలో బానిసలుగా వారిని అప్పగించాడు. మరలా ఇప్పుడు కాలం పరిపూర్ణమైనప్పుడు యేసు ప్రభు వచ్చినట్లుగా 70 సంవత్సరాలు లెక్కైన తర్వాత కోరెషు మనసును ప్రేరేపించాడు. రండి, అదే దినవృత్తాంతములు 36వ అధ్యాయము 22 నుండి. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడియందు మొదటి సంవత్సరమున, అంటే అంతకుముందే ఇర్మియా చెప్పినాడు. ఇర్మియా చెప్తే వారి మాటలు వెళ్ళలేదు. ఇర్మియాను బంధించేసినారు. ఇర్మియాను చాలా కష్టపెట్టినారు. అందుకే పౌలు అంటాడు, నేను నిజమాడినందుకు మీకు శత్రువునైన నిజం పలికితే ఆనాడు కాదు ఈనాడు కూడా ఉన్నట్టు చెప్తే విషయం చూపు నిలుపుతారు. ఆమోసు గ్రంథంలో అంటాడు, జనులు బుద్ధి చెప్పినటువంటి వారి మీద జనులు పగబడతారని. బుద్ధి చెప్పినటువంటి వారి మీద జనులు పగబడతారని ఆమోసు గ్రంథంలో అంటాడు. చూడండి, ఐదో అధ్యాయం చదవండి. అయితే గుమ్మంలో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద చూసారా, బుద్ధి ఎవరైతే చెప్తున్నారో అతని మీద పగబడుతున్నారు. అందువల్లే తర్వాత ఏమంటాడంటే బుద్ధిమంతుడు ఊరుకుని అంటాడు. అందులో నేను ఇంకో అంటే చెప్పినా వినకపోతే పరిస్థితి ఎట్లుందంటే చెప్పినా వీడు వినడు అని బుద్ధిమంతులు ఏం చేస్తుందంట, మెదడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నేను అనుభవంతో చెప్తున్నాను. తిమోతి గారి విషయంలో నేను అపార్థం చేసుకున్నాను. నేను అనుకున్నాను, ఈయన భక్సింగంతో కలిసి ఉన్నాడు కదా, తప్పు చేసేటువంటి వారిని గర్తించవచ్చు కదా, సంతానం పెట్టుకుంటే పెట్టుకున్నాడు, ప్రార్థన ఏమైనా చేస్తున్నాడు, మళ్ళీ పెద్దగొట్టుకున్నాడు అని నేనేమనుకున్నానంటే కోమటలు కదా, అందుకొరకి పిరికితనం ఎక్కువ ఉంటుందని అంత లోతుగా నేను మనసులో అనుకున్నాను. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత కొన్ని మాటలు, ఆయన బాధపడినటువంటి మాటలు విన్నాము. సంగతి ఏంటి తేలిందంటే, చెప్పితే వినే టైం పోయింది కనుక ఆ మూత ముడుచుకున్న ఊరుకోవడం మంచిదనే ఉద్దేశంతో మెదడుకున్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మరీ దారుణంగా ఉంది. తర్వాత అంతకుముందు నేను అనుకున్నాను, ఈ జీతి గారు ఉన్నంత వరకు జీతి గారు నన్ను చాలా ప్రేమించేవాడు. జీతి గారికి ఎవరైనా వెళ్ళి నా పెద్దవారు కొంచెం టీ కొరకు ఉంచకుండా నేను డబ్బులు పెడితే నేను పోతే ఆయన నాకు ఇచ్చేవాడు, నన్ను చాలా చక్కగా ప్రేమించేవాడు. చివరికి కొన్ని ఈ ట్రస్ట్ సొసైటీ దీన్ని ఏర్పాటు చేసిన కనుక ఈయన లేకపోతే సమస్యలు సర్దుమవుతాయి అనుకుంటే మరి దారుణమైపోయాడు. కనుక ఆనాడు ఉన్నటువంటి బుద్ధి నేర్చుకున్నటువంటి బుద్ధిమంతులు ఎక్కడో ఒక మూలకున్నారు, మెదడుకుంటున్నారు. కాబట్టి బుద్ధి చెప్పినటువంటి వారి మీద పగబట్టేటువంటి రోజులు కనుక చెప్పితే వినరు కనుక
బుద్ధిమంతుడు ఊరుకున్నాడు. మిగతా వారు ఏమనుకుంటున్నారు? చాలా మాట్లాడలేదు అనుకుంటారు. కానీ తిమోతి గారితో మా కుటుంబానికి ఆయనతో 20 సంవత్సరాలు కలిసి ఉన్నాం. దేవదానం మనల్ని మనం కాపాడుకునే రోజు ఇవి. ఎవరిని మనపడు, ఎవరిని మన వినుడు దేవదానం వినే టైం పోయింది అనేవారు. ఎప్పుడు అదే పదాలు పలికేవాడు. కాబట్టి నిజమే, ఈ రోజులో ఆ మాట జ్ఞాపకం చేసుకుంటే మేము ఆయా సమయంలో ప్రార్థనలో డబ్బగొట్టుకోవడం కాదు కానీ చాలా బాధపడతాం. కంట నీరు పెట్టి ఏడవలసినటువంటి పరిస్థితులు మేము చూస్తాము. కూడుకుంటున్నాం, ప్రయోజనం లేని కోరికలు కూడుకుంటున్నాం. దేనివల్ల? అందరూ కూడుకుంటున్నాం కదా, మేము కూడుకుంటున్నాం అనే ఉద్దేశంతో కూడుకుంటున్నాం ఇప్పటికే. అయితే మాట వినేటువంటి ప్రసక్తి లేదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సత్యాన్ని మనం ఏదైతే చూపించకపోతే ఏం ప్రయోజనం లేదు. అలవాటు ప్రకారంగా కూడుకునేది ఎప్పటికీ మంచిది కాదు. అనుభవపూర్వకంగా కూడుకునేది మాత్రమే అవసరం. కనుక బలవంతంగా తినడం కాదు, ఆకలి తింటేనే ఆరోగ్యంగా ఉంటుంది. కనుక అందులోకి మనం దేవుని వాక్యంలో మన పూర్వీకులు మన భక్తులు చెప్తున్నారు ఏమని? దుప్పిడి లాభం కొరకు ఆశపడినట్లు అంటారు. కనుక మనం సమాజంలో నేర్చుకోకపోయినా ఇండివిజువల్ వ్యక్తిగతంగా మనం ఏదో ఒక సమయం ఆయన సన్నిధిలో ఆరాధించి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి మన బాధను మనం చదువుకొని ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే మనకెంతో మేలు, మనకెంతో ఆశీర్వాదం. కనుక మనము మెరుగు పెడితేనే ఆయుధం ఉంటుంది. ఏమంటాడు యెషయా గ్రంథంలో? కక్కులు పెట్టిన నూరు పెడు రాము అని అంటాడు. చూడండి 51:41 యెషయా గ్రంథంలో అమ్మా 41వ అధ్యాయము 41:15 కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నులిపిండి నానుగా నిన్ను నియమించి ఉన్నాను. మళ్ళీ కంకులు పెట్టబడి కంకులు కాదు, కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నులిపిండి నానుగా నిన్ను నియమించి ఉన్నాను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నులిపిడి నానుగా నిన్ను ఇక్కడ గమనించండి. మనము కట్లకి వెళితే కట్లు కోసే రంపం కొన్ని తడుల ఆ రంపం ఆ ముద్దు పడినప్పుడు దాన్ని తీసుకొచ్చి మిషన్ ఆన్ చేసి ఇక్కడ ఒక చక్రం ఉంటుంది, అది అన్నప్పుడు ఇట్లా ప్రతి దానికి ఇట్లా పెడతా ఉంటారు. ఆ కక్కులన్నిటికీ పెడతా ఉంటారు. మంచి పదం వస్తుంది. దాని మీద పెట్టిన కారణాన మొండితనం పోతుంది, తుప్పు పోతుంది. అప్పుడు ఆ కక్కులు మెరుస్తూ ఉంటాయి. మళ్ళీ చక్రాన్ని బిగించి కర్ర పెడితే సునాయాసంగా కర్రను కోసేస్తుంది. అట్లు కక్కులు పెట్టేటువంటి అది మనకు కావలసినటువంటి హెచ్చరికలు, అనుభవము, శిక్షించడము, బెదిరించడము, తిట్టడము, ఇలాంటి నేర్చుకున్న కొరకు దేవుడు ఆ ప్రకారంగా చేస్తాడు. కనుక నూరిపెడు నాలుగా మనం నూరిపెడు నాలుగా కావాలంటే మనం ఆయన శిక్షించే శిక్షకు లోబడాలి. ఆయన ప్రేమించే ప్రతి కుమారుని దండించి శిక్షిస్తారంటాడు.
కనుక ప్రియమైనటువంటి సోదరేశ్వరులారా, ఇప్పుడు పారసీకుల కాలంలో దేవుడు కోరెషును ప్రేరేపించి చదవండి. దినవృత్తాంతములు ఆఖరి అధ్యాయంలో చదువుతున్నాం ఇర్మియా కదా. ద్వారా పలుకబడిన ఆ, తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా ఆ, అతడు తన రాజ్యమునంతటిని చాటించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. ఇక్కడ గమనించాలి మనము. 70 సంవత్సరాలైన తర్వాత దేవుడు కోరెషును ప్రేరేపించాడు. ఎందుకు? ఆయన అనుకున్న ప్రకారంగా 70 సంవత్సరాల వారిని చెరకు ఒప్పగించినాడు. అది అయిపోయిన తర్వాత రాజును ప్రేరేపించినాడు. ఆ రాజు ఏం చేస్తున్నాడంటే, మీరు వెళ్ళి మీ మందిరాన్ని కట్టుకుని నేను చెప్తున్నాడు. చదవండి. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులను నా వశము చేసి యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కనుక 70 సంవత్సరాలైన తర్వాత కాల్చబడినటువంటి మందిరం, పడబడినటువంటి దాన్ని తిరిగి బాగు చేసుకుంటానికి వెళ్ళండి అని చెప్పినాడు. కనుక మరి కొత్త నిబంధన సంగతి ఏంటి? పాత నిబంధనలో దేవుడు దూతలను బంధించినాడు, ఆదాములను పెట్టినాడు, ఇశ్రాయేలు బహుళ దేశాన్ని పట్టించినాడు. మరణ తిరిగి రావడానికి దేవుడు కొన్ని సాధనాలను వాడుతున్నాడు. మరి కొత్త నిబంధన సంగతి చూస్తాం కదండి. కొత్త నిబంధనలో అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుడు, గమనించండి ఈ మాట ఎప్పటికీ మర్చిపోకూడదు. నా సంఘము, నాది, నేను అనేటువంటి మాట మనం మర్చిపోవటానికి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం అంటారు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. దేనియందు, గమనించాలి, దేనియందు అధ్యక్షులుగా, సంఘ పెద్దలు అధ్యక్షులు, సేవ చేసే సేవకుడు అధ్యక్షుడు, దేనియందు అధ్యక్షులుగా నియమించును. ఆ యావత్ మందను గూర్చి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? అజాగ్రత్తగా ఉంటే ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కనుక జాగ్రత్తగా ఉండాలి. తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో భయంకరమైనటువంటి ఆ తోడెల్లి దుర్బోధులు, ఆ తోడెల్లి రకరకాలుగా వచ్చేస్తూ ఉంటాయి. మేము కొత్తగా నమ్ముకున్నటువంటి దినాల్లో రేడియో వర్తమానం కూడా వినకుండా చెప్పేవారు ఎబ్రోన్లో. ఎందుకు? ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు చెప్తారు కనుక నీ బుర్ర పాడైపోతుంది, స్టార్టింగ్లో ఉన్నావు కనుక అది వినకూడదు. జిఆర్ లార్డ్ గారి పుస్తకాలంటే నాకు చాలా ఇష్టం. ఒక పుస్తకం కావాలని చాలా కష్టపడుతున్నా. లోపల ఆశ ఉంది, నోరెడ్స్ ఎవరిని అడగకూడదు. సోదరుని అడిగితే ఎక్కువ సేవకుడు కోపం చేసినాడు. సోదరుడా, మోకాల మీద ఉండి బైబిల్ చదువు. ఆరంభంలో పుస్తకాలు చదివితే అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం నీ దగ్గర లేదు కాబట్టి నీవు రకరకాలుగా రాస్తారు పుస్తకాలు, దాని మీద నువ్వు అలవాటు పడతావు అని అన్నాడు. కాబట్టి ఆ ప్రకారంగా మరి పుస్తకాలు చదవనిచ్చేటువంటి వారు కాదు. కనుక దేవుని వాక్యాన్ని మరి దేవుని నామమున ప్రార్థన చేసుకొని ఆయన ఇచ్చినటువంటి మాటలు ఎంత కొంచెమైనా చాలు, అని వేరేది చదవటానికి మంచిది కాదు, దైవికంగా దెబ్బతింటాం. తర్వాత రెఫరెన్స్ బైబిల్ చదువుకుంటే ఏమనేవారంటే సోమర్ బైబిల్ అని చెప్పేవారు. అంటే ఆ రెఫరెన్స్ బైబిల్ ఒక వాక్యం మీద ఒక 10 వాక్యాలు చూపిస్తారు కాబట్టి ఆ వాక్యాల మీద ఆధారం చేసుకొని పేపర్ మీద రాసుకుంటూ నిలబడతారు. మోకాలు వంగి ప్రార్థన చేయాలి. రెఫరెన్స్ బైబిల్ ఆ సోమర్థం లేకపోతే నువ్వు దేవుని మీద ఆధారపడతావు. రెఫరెన్స్ బైబిల్ చదవకూడదు.
అనుభవం కలిగినటువంటి వారి సంగతి కాదు సుమా. కనుక ప్రార్థన చేయడానికి కొరకు మాత్రమే ఆ మాట పలిచేవారు. కనుక ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, రకరకాలుగా దుర్బోధకులు వస్తూ ఉంటారు. మొన్న నేను ఆంధ్రకు వెళ్ళినప్పుడు మందిరం ప్రతిష్ట కొరకు ఆరాధన గురించి వర్తమానం ఇస్తున్నాడు. మంచి వాళ్ళ దగ్గరనే ఉన్నాడు, కానీ ఎంత మంచి వాళ్ళ దగ్గర ఉంటే బుర్ర మంచి కావాలి కదా. ఆయన అన్నాడు, పేతురు నీ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు అని వాక్యం చెప్పినాడు. అంటే నాకు తల మీదకి దెబ్బ కొట్టినట్టుగా అయింది. ఇంత దుర్బోధ చేసినాడే. ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. బండ అంటే యేసుప్రభుల వారు, పేతుడు అంటే రాయి, కట్టుబడిలో ఒక రాయి మాత్రమే. ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షత కూడా కట్టాలి, కానీ నీ మీద కడతానంటాడేంటి ఆశయం వాళ్ళు చెప్పినట్టుగా అని బాధపడ్డాను. సరే నిలదీసి అడుగుదాం అనుకున్నాను. రేపు పోయిട്ടുണ്ട് కదా, అందులో సేవకులు కూడుకున్నట్లయితే లేదు, అడిగితే ఎట్లుంటుందో అనుకుని మెదడుకున్నాను. అట్లా రకరకాల బోధన చేసేటువంటి వారు కనుక జాగ్రత్తగా ఉండాలంట. ఎప్పుడో నుండి ఖమ్మానికి ఒక ఆదివారం వచ్చినారు. తిమోతి గారు లేరు, సంఘ పెద్దలు దోసుకుంటున్నారు. వీరుని సూర్యుడని చెప్తా ఉన్నాడు. ఎప్పుడు అంటే వాళ్ళ గర్వం ఏంటంటే మాకు మేము స్థితిలో ఉన్న మాకు అన్నీ తెలుసు అన్న ఉద్దేశం, వీళ్ళకి ఏమి తెలియదు అన్నట్టుగా ఎట్లా జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అని చెప్తా ఉంటే ఆరాధన వాక్యం చెప్పనిచ్చి బావి దిగిలిన సోదరుడు ఒకడో ఇద్దరు తీసుకువెళ్ళి దేవుడి గురించే చెప్పు, కొట్లాటల గురించి, వాళ్ళ సమస్యల గురించి, ఎప్పుడో గురించి మాకు ఇక్కడ చెప్పకూడదు కుదరగా నాకు అనిపించింది. రెండవ వర్తమానం చెప్పడానికి ఆ మనిషి ఎట్లా నిలబడో తెలియదు. అంత వెంటనే అంత సలహైపోతాం. కనుక చెప్పేది ఏంటంటే యావత్ మందరు, ఆ మందరు కార్యాల వరకై మిమ్మల్ని ఉంచినాం, అధ్యక్షుడిగా ఉంచినాం. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైనటువంటి తోడేలు వస్తా ఉంటాయి. కనుక మరి అలాంటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలంట. మనం అనుకుంటాం అది మందిరమే, ఇది మందిరం అనుకుంటాం. సెవెంత్ దేవాలయం కూడా మందిరమే అనుకుంటాం. వారు యేసుక్రీస్తు ప్రభును పునరుద్ధరణ గురించి అసలు అన్నారు, శరీరం గురించి చెప్తా ఉంటారు. లోకమన్న నయం వాళ్ళకంటే. కాబట్టి ప్రియమైనటువంటి వాడగా గనక జాగ్రత్తగా ఉండాలి అని అంటారు. అజాగ్రత్తగా ఉంటే వారు లోపల ప్రవేశిస్తారు, వారి మాట వినకూడదు అని అపోస్తుడైనటువంటి పౌలు ఆయన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘాన్ని మీద అధ్యక్షుడిగా పెట్టినటువంటి వారికి అనుమతిస్తున్నాడు. రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. 5:11. మొదటి కొరింథీ 5వ అధ్యాయం 13వ వచనం. చూసారా? మళ్ళీ చదివినాను. మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. అంటే తప్పు చేసినటువంటి వాడు దుర్మార్గుడు. ఆ దుర్మార్గు నుండి మీలో నుండి వెలివేయబడిందే బందీ గృహం. వెలివేయబడిందే బందీ గృహం. ఆ దుర్మార్గం మాటలు మాట్లాడేవారు, దుర్మార్గం పనులు చేసేవారు మీ దగ్గర ఉండకూడదు, వారిని బయటికి పంపించండి అని ఇక్కడ చెప్తారు. ఆ దుర్మార్గుని మళ్ళీ కనుక మనం వెలుపటి వారికి తీర్పు తీర్చడానికి మనకు అనుమతి లేదు. వెలుపటి వారికి తీర్పు తీర్చేది దేవుడు, లోపలి వారికి మనం చెప్పేది అమ్మా ఏంటి అట్లా చేస్తున్నాం, ఏంటి అట్లా మాట్లాడుతున్నాం అని ఇట్లా మనం అనుకుంటాం. కూర్చుంటే పెట్టి చెప్తారు, బయటపడేది మనం చెప్పలేము. అయితే ఆ దుర్మార్గమైన పనులు చేసేవారు, దుర్మార్గంగా ప్రవర్తించేటువంటి వారిని బయటకు వెళ్ళగొట్టండి.
వెళ్ళగొట్టబడటమే బంది గృహం. ఉన్నదేమో పరిశుద్ధమైనటువంటి మందిరం. పరిశుద్ధమైనటువంటి మందిరం నుంచి ప్రక్కకు తొలగించడమే బందీ గృహం. బందీ గృహంలో బంధించబడితే తప్ప నేను బాగుపడటానికి అన్నది లేదు. నీకు ఆ సామర్థ్యం లేదా? నిన్ను నీవు కాపాడుకునేది మంచిది. కాబట్టి ఈ ప్రకారంగా దేవుని వాక్యంలో సెలవిస్తుంది. మత్తయి సువార్త 18:15 నుండి 18వ అధ్యాయము 15 నుండి. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసినాడు. ఇక్కడ చాలా జాగ్రత్త వినాలి. నీ సహోదరుడు ఏదైనా తప్పిదం చేస్తే నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించు. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకోండి. అతడు వినని ఎడల అతడు వినకపోతే ఇద్దరు సాక్షుల నోట ముందు ఒకరు, రెండవది వినకపోతే ఇద్దరు ముగ్గురు. ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిని వెంటబెట్టుకొని అతని ఎదురు పో. అతడు వారి మాటను వినని ఎడల అతడు ఇద్దరు ముగ్గురు చెప్పినప్పుడు వినకపోతే కూడా ఆ సంగతి సంఘములకు తెలియజెప్పుము. అప్పుడు ఆ సంగతి సంఘానికి తెలియపరచాలి. అతడు సంఘం మాటను వినని ఎడల వారు సంఘం మాట కూడా వినకపోతే అతడు నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. చాలా కనుక అన్యునిగాను అమ్మా అంటే అన్యుడు దేవుని యొక్క మందిరంలో ఉండటానికి వీలేదు. సుంకరి దేవుని మందిరంలో ఉండటానికి వీలేదు. వాడు అన్యుడు, వాడు సుంకరి. కనుక మాట్లాడుతున్నాను. ఆ మాట్లాడి మనం ఏమనుకోవాలంటే వాడు అన్యుడు, వాడు సుంకరి, వారికి దర్శనం తెలియదు, ఏమి తెలియదు, ఎవరు పట్టించుకోవద్దని అనుకుంటాను. వాగుతూ ఉంటాడు. అయితే మాట ఒకరు చెప్పినప్పుడు వెళ్ళే, ఇద్దరు చెప్పినప్పుడు వెళ్ళే, సంఘం చెప్పినప్పుడు వెళ్ళే, చివరికి వచ్చింది ఏంటంటే అన్యునిగా భావించాలి, సుంకరిగా భావించాలి. అదే బంధించడము బందీ గృహం యొక్క లక్షణం. రండి, 1 కొరింథీ 5వ అధ్యాయము మొదటి నుండి. 1 కొరింథీ 5వ అధ్యాయము ఇక్కడ చాలా మనం త్వరగా ముగించుకున్నాము. మొదటి నుండి చదవండి. మీరు జాగ్రత్తమే కానీ జాగ్రత్త ఉన్నదని వదలు కలదు. మీలో కూడా తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అటు జాగ్రత్తము అన్ని జనులైనను జరగదు. ఇట్లుండి మీరు కూర్చున్నారే కానీ మీరెంత మాత్రమో దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కాదు. నేను దేవ విషయమై దూరముగా ఉన్నాను, ఆత్మ విషయమై సమీపముగా ఉంది, మీతో కూడా ఉండినట్టుగానే. ఇక్కడ 2వ వచనం చదవండి. ఇట్లుండి మీరు పొందుచున్నారే. అంటే తప్పు చేసినటువంటి వారిని మీ మధ్యలో ఉంచుకొని ఒప్పుకున్నారంటే ఇక నాంత ఇంకెవరు లేరు, మేమంటే ఇట్లాంటి వారు అని ఒప్పుకున్నారే అని అంటాడు. కనుక ఎవరు చేసినా ఎవరు చేసినా మనందరికి వస్తుంది. ఎవడో ఉన్నాడు, వాటితో మనకెందుకులే అని మనం ఒప్పుకోవడానికి వీల్లేదంట. వాడు చేసినా మనం చేసినట్లే. కనుక ప్రియమైనటువంటి వాళ్ళగా మరి ముఖావని తైలం, ఆ తైలమే సంఘం, ఆ తైలమే క్రైస్తవ జీవితం, ఆ తైలమే పవిత్రమైనటువంటి రక్తం చేత విమోచించబడి కడగబడి పరిశుద్ధంగా చేయబడినటువంటి పరిమళ తైలం. ఆ తైలంలో సచ్చిన ఈగ, లోకమంతా చచ్చిపోయింది. లోకము చచ్చిపోయినటువంటి ఈగతో పోల్చినాడు. లోకములో ఉన్నటువంటి పద్ధతులు, పవిత్రమైనటువంటి నీ జీవితంలో ఏది వచ్చినా ఈ తైలం అంతా పాడైపోతుంది, ఈ సెంటు వాసన అంతా పాడైపోతుంది. ఇవన్నీ మీరు పెట్టుకొని ఉప్పొంగుతున్నారే, ఎందుకు అంత గర్వంగా మాట్లాడుకుంటున్నారు అన్నట్టు ఈ భాగమంతా నాకు అదే కనపడుతుంది. అయితే మనకు లేట్ అవుతుంది కాబట్టి 9 చెప్పండి. జారులతో సాంగత్యం చేయవద్దని మీకు వ్రాసి ఉంటిని. అయితే ఈ లోక
ఈ లోకపు దారులతో కాదు, దోచుకొని వారితోనైనను విగ్రహారాధకులతోనైనను ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే అలాగైతే లోకము నుండి మనం వెళ్ళిపోవలసి వచ్చింది. అట్లా కాదు. లోకంలో ఇలాంటి వారు ఉన్నారు, వారితో మనం కలిసి ఉండొచ్చు. దేవుని బిడ్డలను చెప్పుకునేటువంటి వాడు గాలు కానీ తిండిపోతు కానీ తిరుగుబోతు కానీ వారితో మనం సహవాసం చేయాలి. చదవండి. ఇప్పుడైతే సహోదరులు అనబడిన వారెవడైనాను జారుడు గాని, లోపి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొని వాడు గాని ఈ పోతులతో సహవాసం చేయకూడదంట. ఈ పోతులతో సహవాసం చేయకూడదంట. చదవండి. అట్టి వారితో సాంగత్యం చేయకూడదు, భుజింపను కూడదని మీకు రాయుచున్నాను. అసలు కలిసి కూడా భోజనం చేయకూడదంట. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా? వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయి. ఆ దుర్మార్గుని మీలో నుండి కనుక వెలివేయండి కనుక వెలివేయండి. ఏదైతే ఉందో అది తీసేయాలి. కాలుకు దెబ్బ తగిలింది, పాయసమైంది, అక్కడి నుంచి కొట్టేస్తే బాగుంటుంది. లేకపోతే ప్రాణానికి ముప్పు వస్తుంది. ఆ సంఘమైనటువంటి శరీరంలో ఎక్కడ ఎవరు ఏ వ్యక్తి అట్లా పాడైపోయినారో ఆ శరీరం అనేటువంటి ఆయన సంఘమైనటువంటి శరీరంలో ఆయన భాగమైనటువంటి వ్యక్తి ఎవరైనా కానీ తప్పు చేస్తే దండించేది బందీ గృహం, పక్కకు పెట్టేది బందీ గృహం, లెక్క చేయకపోవడమే బందీ గృహం, అతని మాటను అంగీకరించకపోవడమే బందీ గృహం. తర్వాత అంటాడు చూడండి, 2 కొరింథీ 5వ అధ్యాయము 5 నుండి. ఎవడైనాను దుఃఖము కలుగజేసి ఉండిన ఎడల, అమ్మా ఎవడైనాను దుఃఖము కలుగజేసి ఉండిన ఎడల, ఇక్కడ కొంచెం జాగ్రత్త వినాలి. ఎవడైనాను దుఃఖము కలుగజేసి ఉండిన ఎడల నాకు మాత్రం కాదు, కొంత మట్టుకు మీకందరికీ దుఃఖము కలుగజేసి ఉండిన. ఇక్కడ గమనించాలి. ఎవడైనా దుఃఖం కలిగజేస్తే ఏమంటాడు? నాకు కాదు, అందరికి కట్టాలి. సౌలా నీ వేళ నన్ను హింసించుతున్నావు అంటాడు. ఎప్పుడు హింసించాడు? ఆయన బిడ్డల్ని హింసించాడు. ఆయన అంటే ఒక్కరిని హింసిస్తే అందరిని హింసించినట్లు. కనుక నాకు దుఃఖం కలిగితే గమనించండి, మీరు ఎవరో నాకు బాధ కలిగించారు. నాకు బాధ కలిగిస్తే మీరేమనుకుంటున్నారు? సేవకుని బాధ కలిగిస్తున్నారు అనుకుంటున్నారు. కాదు, మీకందరికీ బాధే. సేవకుని ప్రకారం అంటారా? తన సోదరుని ఇస్తారు, తోడి సోదరుని ఎట్లా అంటారా? సంఘ పెద్దలు ఎట్లా అంటారా? అంటే ఒక్కరు బాధపడితే మనందరికీ బాధే. ఇక్కడ అదే అంటాడు, చదువునా. నేను విశేష భారము వారి మీద మోపగోరక ఈ మాట ఎవడైనను దుఃఖము కలగజేసి ఉండిన ఎడల వాడు మాత్రం నాకు మాత్రం కాదు, కొంత మట్టుకు మీకందరికీ దుఃఖం కలుగజేసి. చూసారా? మనందరికీ బాధే. ఎవరైనా తప్పు చేస్తే మనందరికీ బాధ. అందుకే అంటాడు కదా, నిన్ను బట్టి కదా అన్ని జనుల ఎదుట దూషించబడుతున్నాడు. నా నామం అంటాడు. ఒక్కరిని బట్టి నా నామం, దేవుని నామం నువ్వు కలిగి ఉన్నావు అందరికి వర్తిస్తుంది. చెప్పండి. అట్టి వారికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలు. ఇక్కడ గమనించాలి. వెలపట ఉంచాలన్నా, వెలివేయండి అన్నాడు, సుంకరిగా అన్నాడు, అన్యులుగా అన్నాడు. ఇక చాలు, ఇంతవరకు చాలు. ఇదే బందీ గృహం. ఈ బందీ గృహంలో కొద్ది రోజులు ఆ ప్రకారం జరిగింది. ఇక చాలు, ఎక్కువ చేయకూడదుగా. అది అక్కడ ఆ మాట అంటాడు. అట్టి వారికి మీరు ఎక్కువ మంది వల్ల కలిగిన ఈ శిక్షయే. అంటే
వెలివేసింది కదా, మనం వెలివేయలేదు. వచ్చాడు, కూర్చున్నాడు. నీవు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడట్లేదు. హెబ్రోన్లో సేవకు వస్తే ఒక సోదరుడు తిండికి మెండు పనికి లందని సామెత ఉన్నట్లుగా తిండి మాత్రము 2-3 తిండి తింటాడు, పని చెప్తే మాత్రం ఎక్కువ పడుతుంటాడు. చెప్పేకాడికి సునీతగా చెప్పినాడు. ఒకసారి అనుకున్నారు ఇతనికి ఏం పని చెప్పకూడదు. మళ్ళీ ఇప్పుడు వాడమని అంటున్నారు, కానీ అప్పుడు అలాంటి పదాలు ఉపయోగించేవారు కాదు. అతనికి ఏం పని చెప్పకూడదు. సరే, 1 గంటకు బెల్ కొడుతున్నారు, 9 గంటలకు బెల్ కొడుతున్నారు. టిఫిన్కి వస్తున్నారు, సమృద్ధిగా పెడుతున్నారు. అందరికంటే ఒక ముద్దెక్కలు పెడుతున్నారు. 1 గంట కొడుతున్నారు, భోజనం పెడుతున్నారు. తింటున్నాడు, పోయి పండుకుంటున్నాడు. ఎవరు కూడా పని చెప్పట్లే. దేవుడి బిడ్డలు కొన్ని పనులు చేసుకొస్తారు, అందరితో పాటు సమానంగా ఇస్తున్నారు. కొంతమంది దేవుడి బిడ్డలు కొంత ద్రవ్యం ఇస్తున్నారు. అందరికి మనిషికో 10-100 ఇస్తున్నారు. ఆయన కూడా ఇస్తున్నారు, సమానంగా ఇస్తున్నారు. ఉండి నాకు అన్నీ ఇస్తున్నారు, నాకు పని చెప్పట్లేదు, కారణం ఏంటి అని విచారణ చేసి చేతులు జోడించి నాకేదో ఇది అయోమయంగా ఉన్నది, నేనేదో తప్పు చేసిన నన్ను క్షమించండి అన్నా. నన్ను ఎవరైనా తిట్టారా? తిట్టలే. ఎవరు కొట్టిందా? కొట్టలే. కనుక కొట్టకుండా తిట్టకుండా మౌనంగా ఉండి బుద్ధి చెప్పి తిండి పెడుతున్నారు, అన్నీ ఇస్తున్నారు, పని చెప్పట్లేదు. అన్నా, నేనేదో తప్పు చేసిన నా తప్పు క్షమించండి, మీరు చెప్పినట్టు నేను వింటాను అనగానే ఈ శిక్ష చాలుగా అతను క్షమించాలి. ఇక్కడ ఉన్నది అదే మాట. సరే, మీలో ఎక్కువ మంది వల్ల కలిగిన ఈ శిక్ష చాలు కనుక మీరు వారిని శిక్షింపక క్షమించి ఆదరించడం మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపో. చాలు, శిక్షించిన కంటే చాలు. భక్సింగ్ గారు ఆలోచన ఆయన మరి ఏదో పొరపాటు, కానీ ఏం పొరపాటు లేదు కనుక 1 సంవత్సరం 6 నెలలు ఆయన వాడుకోకపోతే అన్ని మీటింగ్లోకి వస్తున్నాడు. పెద్ద ఆయన ఆరంభంలో ఆయన ట్రాన్స్లేషన్ చేసిన ఆయన, ఆయనతో కలిసి పనిచేసిన ఆయన పక్కకు కూర్చోబెడితే ఎంత బాధ. ప్రతి కోడి వచ్చి కూర్చునేవాడు. తర్వాత ఈ శిక్ష చాలు అని మరలా తీసుకున్నాడు. బిల్లీ గ్రామ్ గారు వచ్చినప్పుడు మరి అన్న పేరు పాటలు రాశాడు, బీజేపీ పాటలు. 77లో బిల్లీ గ్రామ్ గారు వచ్చినాడు. ఆయనతో కలిసి వెళ్ళిపోయినాడు ట్రాన్స్లేషన్ కళకి. కనుక ఆనందము పోగొట్టుకున్నాడు, నష్టపోయినాడు. అప్పుడు దేవుని నామం బట్టి సింగర్ దగ్గర క్షమాపణ అడిగినప్పుడు చేర్చుకొని పక్కకు పెట్టినాడు. వాడుకోలేదు. కొద్ది రోజులు అతన్ని బందీ గృహంలో వాడుకోకపోవడమే బందీ గృహం. ఆయన పాటలు రాస్తాడు, ఆయన టూలు పెడతాడు, ఆయన సంగీతం వేస్తాడు, అన్ని రకాలు ఉన్నాయి. వాడుకోకపోవడమే బందీ గృహం. ఏమి అతని గురించి విచారం చేయకపోవడమే బందీ గృహం. తప్పు ఒప్పుకున్నావు అయితే మాత్రం సరిపోతుందా? నిదర్శనాలు కనిపించాలి కదా. ఆ తర్వాత మళ్ళీ కేసుకున్నాడు. కనుక మనలో మీరు అనేకుల వలన కలిగిన ఈ శిక్ష చాలుగా అతను క్షమించండి అంటాడు. బందీ గృహం, యెరూషలేములో బందీ గృహం ఉన్నది. తప్పు చేసినటువంటి వారిని శిక్షించారు. అరే పొరపాటు జరిగిందండి, పొరపాటు అర్థమైన తర్వాత అన్నది పొరపాటు అయితే క్షమించమని అన్నాము, ఇంకేముంది అని మనం అనుకుంటాం. కానీ కాదు, అది మనది కాదు. నువ్వు రాగానే పూల మరలేసేది కాదు, మళ్ళా బందీ గృహానికి వెళ్ళాల్సింది. కాబట్టి ప్రియమైనటువంటి సోదరీశ్వరులారా, ఈ కొరింథీ పత్రికలో ఈ ప్రకారంగా వ్రాయడు. చదువున్నాను ఎక్కడ ఆగమో లెక్కనండి. 8 కావున వారి ఎడల
మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మల్ని ఇంతకుముందు మీరు కోపంగా ఉన్నారు కదా, ఇప్పుడు కోపం చూపించవద్దు అతని మీద. ఇప్పుడు మీరు అతన్ని ప్రేమించాలి అంటారు. మీరు అన్ని విషయంలో ఎందు విశేషం విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకున్నట్టుకే కదా పూర్వము రాసింది అంటాడు. అంటే మొదటి కొరింథీయులకు రాసినాడు. మొదటి కొరింథీయులకు పూర్వం రాసింది అంటే మొదటి కొరింథీయులకు రాసినాడు. అయితే మీరందరూ యోగ్యులేనా? కాదు. మనకు పూర్తిగా అర్థం కావడానికి తీర్పు పత్రిక ఒక 2 వచనాలు చూసుకొని ముగించుకుందాం. తీర్పు పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన భోగములకును దాసులమై ఉండి దుష్టాత్మనందును అసూయనందును కాలం గడుపుచు అసహ్యమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటుంది. కానీ మన రక్షకుడైన ఇక్కడ గమనించండి, మనం అందరం అలాంటి వారిని. కానీ మరి ఏం చేయబడ్డదంట? మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవులైన ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునే చూసారా, తన కనికరము చొప్పుని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను మనకు నూతన స్వభావం కలగజేయడం ద్వారాను మనను రక్షించండి. చాలా బందీ గృహం అంటే తప్పు చేసినటువంటి వారిని బంధించడము, బంధించి బతకలో పెట్టడం కాదు. మనం 2 విషయాలు చూసినాం. తప్పు చేసినటువంటి వారిని బంధించిన సంగతి చూసినాం. రెండవది తప్పు చేసినటువంటి వారిని క్షమించి చేరదీసుకోవడమే బందీ గృహముల నుంచి విడిపించడం. ఈ ప్రకారంగా ఇది సంఘ సత్యము, సంఘ క్రమం. ఇంటికి క్రమం ఉంటుంది, ఊరుకు క్రమం ఉంటుంది, అన్నిటికీ క్రమం ఉంటుంది. ఆయన స్వరక్తి నుంచి సంపాదించిన సంఘానికి క్రమం లేకపోతే లోకానికి నీకు నాకు తేడేముంది? కాబట్టి ఇలాంటి సత్యములో మనం ఎదిగి ఆయన కోరికలు, ఆయన స్వారూప్యంలోనికి మార్చబడదు కాక ప్రార్థన చేస్తాను. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన అవకాశమును బట్టి మీకు స్తోత్రాలు. మీ దయాకనికరమును బట్టి దయచేసి కాపాడకుండా చూపిన మా తండ్రి మీకు ఉన్నాను. బందీ గృహం అంటే ఏమిటో, తప్పు చేసినటువంటి వారిని బంధించడమే బందీ గృహమని, తప్పు చేసినటువంటి వ్యక్తిని ఉపయోగించుకోకపోవటమే బందీ గృహమని, తప్పు చేసినటువంటి వ్యక్తి యొక్క మాట వినకుండా ఉండకపోవటమే బందీ గృహమని, రెండవది మరి ఆదాముని మరలా చేరదీసుకున్నారు, బబులోనులో ఉన్నటువంటి ప్రజలను మరలా రక్షిస్తున్నారు, తప్పినటువంటి కుమారుని చేరదీసుకున్నారు, తప్పు చేసినటువంటి వారిని క్షమించాలంటున్నారు. అలాంటి మనసు మేము కలిగి ఉండాలని, ఇలాంటి సత్యములను పెంచబడటానికి కొరకు సహాయం చేసే దేవుడు అని స్తుతిస్తున్నాం. తిరిగి విడుదల వెళుతుండగా సహాయపడమని. రేపు స్త్రీల కూడిక ఇక్కడ మరి సకాలంలో బిడ్డలు కూడుకుంటానికి సహాయం చేయండి. సాయంకాలం 6 గంటలకు మరి హాస్టల్ గడ పద్మమ్మ ఇంట్లో మన కూడికను జ్ఞాపకం చేసుకుని తోడుగా ఉంటుంది. యేసు ప్రభు నామమున అడిగి వేడుతున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము యుగములకు పూర్వం ఎప్పుడూ సర్వయుగములకు సదాకాలము తోడైన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.